బావిలో నీటి కోసం వేసిన బకెటు ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుతాము. కాసేపు ఆక్సిజన్ అందించి ఊపిరి నిలిపే వైద్యులను దేవుడని అంటున్నాం. బతికి ఉన్నంతకాలం మనకు ఆక్సిజన్ అందించే మొక్క విలువను గుర్తించలేకపోతున్నాం. ఆలోచించండి మిత్రమా. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టం. ఆ మాటల్లో విలువను గుర్తించకపోవడం దురదృష్టం. కష్టపడేవాడు ఎడారిని కూడా పూలవనంగా మార్చగలడు. సోమరిపోతు పంట భూమిని కూడా బీడువారుస్తాడు. నాణానికి రెండు వైపులా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. మన జీవితంలో కష్టం సుఖం ఉంటేనే దానిలో మాధుర్యం తెలుస్తుంది. చాలా సందర్భాల్లో గొప్ప క్షమాపణ ఏదంటే మన ప్రవర్తన మార్చుకోవడమే. తనకు ఏం కావాలనేది కాదు, ఏం వదులుకోవాలో కూడా తెలిసినవాడే తెలివైనవాడు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకుని వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. తెలిసి చేసినా తెలియక చేసినా మన తప్పిదం వల్ల ఒకరికి నష్టం జరిగి దాన్ని మనం సమర్థించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకొని సర్దిద్దుకోవాలనే ఆలోచన మనసులో కలిగిందంటే అదే జ్ఞానబీజానికి తొలిమెట్టు. మనిషిగా పుట్టడం ఒక అద్భుతం, మంచి మనిషిగా బతకడం ఇంకా అద్భుతం. అందరూ బాగుండాలని కోరుకోవడం మహా అద్భుతం అవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. విజయాల వల్ల కలిగే అతి గర్వమే అపజయాలకు ఆహ్వాన పత్రం. ఆలోచించండి మిత్రమా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, వెనకున్న ధనాన్ని చూసి కాదు. ఎంతో ఖరీదైన చెప్పులు గుడి బయటే వదిలేస్తాము. కొద్ది మొత్తంతోనే కొన్న కొబ్బరికాయను గర్భగుడిలోకి తీసుకెళ్తాము. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నేను బాగుండాలి సహజం, నేను మాత్రమే బాగుండాలి స్వార్థం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అద్భుతం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.